పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీ దాఖలు పిటిషన్ చేసినటువంటి సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు దీది. టేబుల్కు కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొంది. కేంద్రమైన రాష్ట్రమైన అందరూ ప్రభుత్వ ఉద్యోగులనని గుర్తు చేసింది. ఈసీ సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధం కాదని లెటర్ అండ్ స్పిరిట్గా ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది. ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీఎంసీ పిటిషన్ను కొట్టేసింది సర్వోన్నత న్యాయస్థానం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీ దాఖలు పిటిషన్ చేసినటువంటి సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నియమిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు దీది. టేబుల్కు కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయంలో కోర్టు జోక్యం అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికారులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొంది. కేంద్రమైన రాష్ట్రమైన అందరూ ప్రభుత్వ ఉద్యోగులనని గుర్తు చేసింది. ఈసీ సర్క్యులర్ నిబంధనలకు విరుద్ధం కాదని లెటర్ అండ్ స్పిరిట్గా ఈ ఆదేశాలు పాటించాలని సూచించింది. ఈ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీఎంసీ పిటిషన్ను కొట్టేసింది సర్వోన్నత న్యాయస్థానం.